థ్యాంక్ యూ బేటా. నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో. హ్యాపీ ఫాదర్స్ డే మమ్మీ. థ్యాంక్ యూ. హలో, హ్యాపీ ఫాదర్స్ డే డాడీ. ఏం చేస్తున్నావు? రసం తాగాను, చాయ్ పెట్టుకుని చూస్తున్నా. హాయ్ లూసీ, హ్యాపీ ఫాదర్స్ డే. మధ్యలో కాంప్రమైజ్ అయ్యావా? చేసే క్యారెక్టర్ నీకు కనపడకూడదు. క్యారెక్టర్ వదిలేయటం అంటే ప్రాణాలు వదిలేయటమే. ఇక ఏదో అట్లా కట్ చేసినాం ఫ్రెండ్స్. యాక్చువల్లీ నాది అసలు ప్లాన్ లేకుండే, బట్ వీళ్ళ హ్యాపీనెస్ కోసం అని చెప్పి నేను ఇట్లా కేక్ కట్ చేయించినట్టు చేసినమాట. అంటే కేక్ కాదు, దిల్పసంద్ అంటాం కదా, అది తెప్పించిన. ఎందుకంటే లక్కీ కేక్ తినొద్దు అని చెప్పి నేను ఇట్లా ప్లాన్ చేసిన అనమాట. మనం ఒకవేళ కేక్ తెచ్చినా తను కంపల్సరీ తింటాడని చెప్పి నేను ఇట్లా చేసిన అనమాట. అండ్ మా లూసీ గారు కూడా మంచి ఎంజాయ్ చేసిండు. వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం, అంటే వాళ్ళ హ్యాపీనెస్ కోసం, ఫాదర్స్ డే కాబట్టి అట్లా ప్లాన్ చేసిన. అండ్ లక్కీ గాడు గిఫ్ట్ ఇచ్చిండనమాట వాళ్ళ డాడీకి, వాచ్. చాలా వాచెస్ ఉన్నా తనకి చాలా ఇష్టం వాళ్ళ డాడీకి వాచెస్ అంటే. సో మళ్ళీ ఇంకొక కొత్త వాచ్ తోటి అయితే వాళ్ళ డాడీకి గిఫ్ట్ ఇచ్చేసిండు. లక్కీ ఇది లక్కీ బుక్ చేయలే, నేను బుక్ చేసిన, కానీ వాడి తరపున అనమాట ఫాదర్స్ డేకి. నీకు ఇంపార్టెంట్, నాకు ఈ పని స్మూత్ కావడం ఇంపార్టెంట్. చల్, నేను అది మర్చిపోతాను. హాయ్ లక్ష్మిలో ఓం చేజునలే. హ్యాపీ ఫాదర్ దాన్ని ఎత్తుకో, వాయిస్ ఆఫ్ లో పుట్టే ఎత్తుకో. తట్టుకోలేవు. మర్చిపోతున్నావా? మమ్మీ చూడు, మమ్మీ ఉండదు. ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్, ఫాదర్స్ డే స్పెషల్ బగారా రైస్, ఫిష్ షేక్, పిచ్ ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్, తినేసినాం. అండ్ చికెన్ కర్రీ. ఈరోజు మా సండే స్పెషల్ మేము తింటున్నాం ఫ్రెండ్స్. సంతోషం కలిసింది లేదా నీ చేతుల్లో ఉంటే భయమేది ఓ నాన్న. రారక గోపి లక్కీ పంపి పంపి రక్తం ములుస్తుంది. గీత రాజేంద్ర పాలు మన నవ్వే కొత్తకి ఇంకా నవ్వుతుండు.
అయిపోయింది.